రాజమండ్రి నెహ్రూ నగర్ వద్ద ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ అధ్యక్షతన జమాఅత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయత్ జెండా ఆవిష్కరణ చేశారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో స్థానిక నెహ్రూ నగర్ వద్ద ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ అధ్యక్షతన జమాఅత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయత్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐవైఎం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో యువత చెడు వ్యసనాలైన మద్యం, జూదం, అశ్లీలం, చెడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. దేశం పట్ల, సమాజం పట్ల సోదరభావం, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని యువతకు పిలుపుని ఇవ్వడం జరిగింది. అనంతరం ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ నీలాకాశంలో ఎగిరే మా జెండా చైతన్యానికి, శాంతికి, నైతికతకు, ఆదర్శ ఉద్యమానికి చిహ్నమని, ఇదే మా అజెండా అని వివరించారు. ఈ కార్యక్రమంలో జమాఅత్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్, ఐవైఎం జిల్లా అధ్యక్షుడు జునద్, నగర అధ్యక్షులు ఖలీల్, ఉపాధ్యక్షులు హారిస్, సభ్యులు షానూర్, రెహమతుల్లా, రిహాన్ తదితరులు పాల్గొన్నారు. ఆ యువతరానికే ఈ రోజున వెన్నెముక లేని పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది యువకులు మరి రకరకాల అలవాట్లకు లోనైపోయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకుల క్రీడలో పాములుగా మారి మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మరి సంఘ విద్రోహ శత్రువుగా మారడం కూడా మనం చూస్తున్నాం. మరికొంతమంది బెట్టింగ్లా లేకపోతే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోయి మరి తల్లిదండ్రులకు మానసిక క్షోభను గురి చేయడం కూడా మనం చూస్తున్నాం. యూత్ మూవ్మెంట్ 13 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైంది. దీని ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే యువతలో ఒక ధార్మిక స్పృహను, ధార్మిక చైతన్యాన్ని, అదేవిధంగా సామాజిక బాధ్యతను గుర్తు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని మలచడం, వారికి పూర్తి శిక్షణను ఇచ్చి మరి ఒక ఉత్తమమైనటువంటి పౌరునిగా, ఒక ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడము. మరి ఈ లక్ష్యంతో ఐడియల్ యూత్ మూవ్మెంట్ 13 సంవత్సరాల నుండి కూడా నిర్విరామంగా పనిచేస్తుంది. ప్రధానంగా సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా పాలుపంచుకొని ప్రజలకు చేరువవుతూ ప్రధానంగా యువకుల్లో ఒక స్ఫూర్తిని నింపి వారికి బాధ్యతను గుర్తు చేసి మరి దేశ ప్రగతిలో వారిని కూడా భాగస్వామ్యం చేసేలాగా నిరంతరంగా ఇది పనిచేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా వివిధమైనటువంటి పేర్లతోటి ఈ ఐడియల్ యూత్ మూవ్మెంట్ పనిచేస్తుంది. మరి మీ అందరినీ కూడా నేను కోరేది ఏమిటంటే ఐడియల్ మూవ్మెంట్కి మరి మీలో మీ దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఇందులో భాగస్వాములుగా మీరు చేసి మరి దేశ ప్రగతిలో యువకులను భాగస్వామ్యం చేసే విధంగా మరి మీరు కూడా కృషి చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చైతన్యానికి, ఆదర్శ ఉద్యమానికి ఈ జెండా మా ఎజెండాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో అందరూ కూడా ఉపయోగిస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఐడియల్ యూత్ మూవ్మెంట్ దీనికి వ్యతిరేకంగా యువకుల యొక్క శక్తి సామర్థ్యాన్ని ఆదర్శవంతంగా ఉపయోగించాలని, దాని ద్వారా దేశానికి ఒక ఉన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని అందించేటువంటి విధంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ కృషి చేస్తూ ఉంది. ఇవాళ ఫేక్ న్యూసెస్ ద్వారా సమాజంలో అశాంతిని, అలజడుని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఐడియల్ యూత్ మూవ్మెంట్ రియల్ స్టోరీస్ని, ఆ ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేసి దాని నుంచి ఆ అశాంతి నుంచి శాంతిని రూపొందించేటువంటి విధంగా, యువకుల్లో చైతన్యం తెచ్చేటువంటి విధంగా గత 13 సంవత్సరాలుగా కూడా కృషి చేస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజన సదుపాయం, అదేవిధంగా 1000 యూనిట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా మేము ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరఫున మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇలాంటి ఒక చైతన్యవంతమైనటువంటి నైతిక ఉద్యమానికి మీరందరూ కూడా కలిసి వచ్చి సమాజంలో ఒక ఉన్నత సమాజాన్ని స్థాపించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్లో ఆహ్వానిస్తున్నాం.